హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అధ్యయన ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని ఒక వర్క్ బుక్కి పాస్వర్డ్ అనేది ఏ విధంగా సెట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? మనం ఒక వర్క్ బుక్కి పాస్వర్డ్ అనేది ఎందుకు సెట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్లయితే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అటువంటి టైంలో మన యొక్క వర్క్ బుక్కి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నట్లయితే థర్డ్ పార్టీ పర్సన్స్ అనేవాళ్ళు మన యొక్క డాక్యుమెంట్ని యాక్సెస్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం అది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి మనకి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క వర్క్ బుక్ అనేది ఎక్కడ ఏదో ఒక లొకేషన్లో సేవ్ చేస్తామో ఆ పర్టికులర్ లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి సేవ్ యాజ్ అనే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఈ డైలాగ్ బాక్స్లోని టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అక్కడ డౌన్ యారో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి జనరల్ ఆప్షన్స్ అని ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆ జనరల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాస్వర్డ్ టు ఓపెన్ అండ్ పాస్వర్డ్ టు మాడిఫై అని టూ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ పాస్వర్డ్ టు ఓపెన్ అనేది ఏంటంటే మన యొక్క వర్క్ బుక్ అనేది ఓపెన్ చేయాలి అంటే ఏ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేస్తారో అని అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఇండియా అని ఇచ్చాను. ఓకేనా? ఓపెన్ చేయడానికి. అదే మాడిఫై చేయడానికి IND అని ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ ఓపెన్ అండ్ మాడిఫై అని టూ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారంటే ఇన్ కేసు ఒక థర్డ్ పార్టీ పర్సన్కి మీ యొక్క పాస్వర్డ్ తెలిసినప్పటికీ మాడిఫై చేయకుండా ఉండాలి అంటే ఈ సెకండ్ ఆప్షన్ అనమాట. ఆయన ఇండియా అనే పాస్వర్డ్ ఇచ్చి మీ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేయగలరు, కానీ మాడిఫై చేయడం మాత్రం జరగదన్నమాట. మనం వీటిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను. ఓకే అనే బటన్ క్లిక్ చేసుకొని మనకి అగైన్ రీఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఇండియా అని ఇస్తాను. అదేవిధంగా రీఎంటర్ పాస్వర్డ్ టు మాడిఫై IND నుంచి ఓకే చేస్తాం. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నట్లయితే డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది అనమాట విత్ పాస్వర్డ్తో. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో మనం ఓపెన్ చేయడానికి ఏంటి పాస్వర్డ్? ఇండియా. సో నేను ఇండియా అని టైప్ చేసి ఓకే చేశాను. అదే మాడిఫై చేయడానికి ఏంటి పాస్వర్డ్? IND. సో ఇప్పుడు థర్డ్ పార్టీ పర్సన్కి మనం ఇందాక ఏమనుకున్నాం, థర్డ్ పార్టీ పర్సన్కి పాస్వర్డ్ తెలిసిపోయింది, కానీ అతను మాడిఫై చేయడానికి పాస్వర్డ్ మాత్రం అతనికి తెలియలేదన్నమాట. సో అతను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 2 3 అని ఇచ్చాడు. సో ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చింది. సో ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న బటన్స్లో రీడ్ ఓన్లీ అనే ఒక బటన్ ఉందన్నమాట. ఆయన ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆయన చదవగలరు ఈ డాక్యుమెంట్ని, కానీ ఎటువంటి మోడిఫికేషన్ మాత్రం చేయలేరు ఆయన. సో ఇక్కడ వీళ్ళకి ఎంటర్ చేసినప్పటికీ ఫైల్లోకి వెళ్ళి ఆయన సేవ్ యాజ్ చేశారనుకోండి, ఈ విధంగా మెసేజ్ వస్తుందన్నమాట. వీ కాంట్ సేవ్ క్రికెట్ స్టాటిస్టిక్స్ బికాస్ ద ఫైల్ ఈజ్ రీడ్ ఓన్లీ అని. ఓకేనా? సో రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఈ డాక్యుమెంట్ని యాక్సెస్ చేయలేరు లేదా ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు అని అర్థం అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి రీడ్ ఓన్లీ అని ఉందన్నమాట. మన యొక్క టైటిల్ బార్ పక్కన రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే ఓన్లీ డాక్యుమెంట్ని చదవడమే తప్ప ఎటువంటి మోడిఫికేషన్ చేయలేరు అని అర్థం అనమాట. ఎందుకంటే దీనికి పాస్వర్డ్ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి కనుక. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ని మాడిఫై చేయడానికి కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇండియా అనే పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకుందాం. మోడిఫికేషన్కి IND ఇచ్చి ఓకే చేద్దాం. సో ఇప్పుడు మనకి డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా మనం నచ్చిన వాల్యూస్ని ఎంటర్ చేసుకొని మోడిఫై చేసి మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఫైల్ అనేది అగైన్ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? మనం చూసినట్లయితే ఇక్కడ రీడ్ ఓన్లీ అనే ఆప్షన్ కూడా లేదు టైటిల్ బార్ పక్కన. ఎందుకంటే మనం పాస్వర్డ్తో దీన్ని ఓపెన్ చేసుకొని మోడిఫికేషన్ ప్రివిలేజెస్ కూడా మనం యాక్సెస్ చేసాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఒక ఎక్సెల్ వర్క్ బుక్కి మనం పాస్వర్డ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకొని థర్డ్ పార్టీ పర్సన్స్ని మనం యొక్క ఎక్సెల్ డాక్యుమెంట్ని వాడకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.